అందరికీ నమస్కారం. నేను ప్రమలోచన ధార. లేట్ 80s నుంచి 2006 వరకు ల్యాండ్లైన్స్ బాగా యూజ్ చేశాను. మీకు గుర్తే ఉంటుంది ల్యాండ్లైన్. కొద్ది కాలంగా ఆ ల్యాండ్లైన్ని బాగా మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుందండి ఈ స్మార్ట్ ఫోన్స్ వాడి. అట్లాంటివి మళ్ళీ ఉంటే బాగుండు అని అనిపించి నేను ఇది తెప్పించాను. సార్ మా ల్యాండ్లైన్ అంటే మళ్ళీ దీనికి కనెక్షన్ అదంతా అవసరం ఉంటుందని మీరు అనుకోవచ్చు. అట్లాంటిది ఏమీ లేదు. ఇప్పుడు మీరు వాడే సిమ్ అందులో ఇన్సర్ట్ చేసి వాడుకోవచ్చు. బెస్ట్ యూసేజ్ ఇంట్లో పెద్దవాళ్ళు అంటే 80+ ఏజ్ వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు, ఆ టెక్నాలజీకి అలవాటు కాక. వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ ఉంటుందని నాకు అనిపించింది. ఇప్పుడు నేను మాత్రం దీన్ని ఫన్ కోసమే తీసుకున్నాను. అలాగే ఈ ల్యాండ్లైన్ ఫీల్ కోసం ఈ సిమ్ ఇన్సర్ట్ ల్యాండ్లైనే కాక జస్ట్ రిసీవర్, వైర్ తోటి కనెక్ట్ అయ్యే రిసీవర్ కూడా ఒకటి అవైలబుల్ ఉంటుంది. 3.5mm జాక్తో వస్తుంది. అది స్మార్ట్ ఫోన్కి ఇన్సర్ట్ చేసుకొని దాన్ని ఒక హోల్డర్కి ఫిక్స్ చేసి మా ల్యాండ్లైన్లో మాట్లాడుతున్నట్టు రిసీవర్ పట్టుకొని కుర్చీలో కూర్చొని మాట్లాడుకోవచ్చు. ఈ రెండు ప్రోడక్ట్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. మరి అన్బాక్సింగ్ చేసేదా ల్యాండ్లైన్ సిమ్ ఇన్స్టాలేషన్ ఎలా చేయాలో కూడా చూసేద్దాం రండి. Call, receive and end button, volume buttons, .5mm jack, 3.5mm పోర్ట్ లేని ఫోన్స్కి కూడా కనెక్టర్ ఉందండి. ఆ కనెక్టర్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. బిల్ట్ క్వాలిటీ బాగుందండి. కంప్లీట్ ప్లాస్టిక్. ఇది స్ట్రెచ్ చేస్తే 1/2 మీటర్ రావచ్చు. అసలు ప్రోడక్ట్ ఇదండి. ఈ ప్రోడక్ట్ ఎప్పుడు వస్తుందా అన్న యాంగ్జైటీ తోటి నేను ఉన్నాను డెలివరీ అయ్యేంత వరకు. హోలా కంపెనీ మోడల్ F100. కంటెంట్స్ ఇన్ ద బాక్స్ ఇక్కడ ఇచ్చాడు లిస్ట్. మోడల్ నేమ్, ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి.
బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఇవి. మెయిన్ యూనిట్, ఫోన్ రిసీవర్, యూనిట్ని రిసీవర్ని కనెక్ట్ చేయడానికి కేబుల్, ఎక్స్ట్రా సిగ్నల్ కోసం యాంటీనా, చార్జ్ చేయడానికి ఛార్జర్, యూజర్ గైడ్, దీన్ని బ్యాటరీ వేసే ఉంది. ఇది ఇక్కడ ఇక్కడ కనెక్ట్ చేయాలి. ఇది మెమరీ కార్డ్, ఇవి సిమ్ స్లాట్స్. సిమ్ ఇక్కడ ఇన్సర్ట్ చేయాలండి. ఫోన్ ఛార్జింగ్ పాయింట్, సి టైప్ పోర్ట్ ఉంది. బిల్డ్ క్వాలిటీ చాలా బాగుందండి. ఇది మెయిన్ యూనిట్, బేసిక్ ఇన్స్టాలేషన్ అయిపోయిందండి. ఇది యాంటీనా ఒకటి ఉంది. ఇది ఎక్కడైనా వీక్ సిగ్నల్ వచ్చినప్పుడు దీన్ని అటాచ్ చేసుకుంటే స్ట్రాంగ్ సిగ్నల్ వస్తుంది. దీంట్లో ఇది ఒక అడ్వాంటేజ్ అండి. మీకు సెల్ ఫోన్కి ఈ ఫోన్కి డిఫరెన్స్ ఏంటంటే, దీనికి స్ట్రాంగ్ సిగ్నల్ కోసం యాంటీనా కనెక్ట్ చేసుకొని ఏ డిస్టర్బెన్స్ లేకుండా మాట్లాడుకునే అవకాశం ఉంటుంది. సెల్ ఫోన్లో సిగ్నల్ ఎంత వస్తే అంత ఇంకా ఆ ఏరియాలో. ఇది యాంటీనా యూనిట్ అండి. దీని కంప్లీట్ లుక్ ఇలా ఉంటుందండి. ఫోన్కి వాల్ మౌంట్ ఫెసిలిటీ కూడా ఉందండి. రిసీవర్ హోల్డర్ డిఫాల్ట్ సెట్టింగ్ తోటి అయితే రిసీవర్ ఆగదు. ఆ పీస్ని తీసి రివర్స్లో ఇన్సర్ట్ చేయాలండి. ఈ పాయింట్ పైకి వచ్చే విధంగా వాల్ మౌంట్ చేసినప్పుడు రిసీవర్కు ఉన్న హోల్లో అది హుక్ అయి ఆగుతుంది. ఇక్కడ బటన్స్ చూస్తే స్పీకర్ బటన్, పవర్ ఆన్ బటన్, ఎస్ఎంఎస్ బటన్, మ్యూట్ బటన్, ఎఫ్ఎం ఆర్ MP3 బటన్, మెమరీ కార్డ్ వేసుకునే ఫెసిలిటీ ఉంది కదండి. మ్యూజిక్ వినే ఫీచర్ కూడా ఇందులో అవైలబుల్ ఉంది. ఇంకా ఇది కాంటాక్ట్స్, మెన్యూ బటన్, నెంబర్ ప్యాడ్, ఇన్పుట్ అవుట్పుట్ బటన్, ఇది కాల్ రికార్డ్ బటన్, రీడైల్ బటన్ ఆర్ మెసేజ్ టైప్ చేసి సెండ్ చేసే బటన్ కూడా ఇదే. ఇది ఒకసారి ఆన్ చేసి చూద్దాం బ్యాటరీ ఛార్జ్ ఉందో లేదో. ఆన్ అయింది.
వెల్కమ్ టోన్. దీని ఇంటర్ఫేస్ ఇలా ఉంది. మనం సిమ్ వేసాం కదా, అందులో కాంటాక్ట్స్ వస్తున్నాయో లేదో చూద్దాం. కాంటాక్ట్స్ బటన్, అంబులెన్స్, ఆశా ఫ్రమ్ హోమ్ల్యాండ్ వస్తుందండి. సిమ్లో ఉన్న కాంటాక్ట్స్ అన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఇక్కడ చూసారా 100 మెసేజ్ ఉంది. SMS చూద్దామా? 100 మెసేజ్. క్యాన్సిల్, వ్యూ. ఇది నొక్కితే వ్యూ, ఇది నొక్కితే క్యాన్సిల్. ఓపెన్, వ్యూ, ప్లీజ్ వెయిట్. అన్ని బాక్సెస్ వచ్చాయండి. మేబీ ఇది ఇంగ్లీష్లో కాకుండా లోకల్ లాంగ్వేజ్లో వచ్చి ఉండాలి. అది ఆప్షన్స్, బ్యాక్. దీనికి కాల్ టెస్ట్ కూడా చేద్దాం. దీంట్లో నుంచి కాల్ చేసి చూద్దామండి. కాల్ వెళ్తుందండి. సెల్ ఫోన్లో నుంచి ల్యాండ్ ఫోన్కి చేసి చూద్దాం. రింగ్ అవుతుంది. ఆఫీస్ పర్పసెస్ కోసం ల్యాండ్లైన్ కనెక్షన్ సపరేట్ తీసుకోకుండా ఈజీగా మనకి ఇప్పుడు ల్యాండ్లైన్ కనెక్షన్ అంటే అడ్రస్ ప్రూఫ్ కావాలి, చాలా ప్రాసెసింగ్ ఉంటుంది. సో మనకి ఇది సిమ్ అని అంటే సింపుల్ ప్రాసెసింగ్ తోటి దొరుకుతుంది. కాబట్టి ఇది ఆఫీస్ యూసేజ్ కూడా చాలా బాగుంటుంది. సీనియర్ సిటిజన్స్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఈ రిసీవర్కి దీనికి ప్రిఫరెన్స్ చెప్పమంటే నేను ఈ ల్యాండ్లైన్ నాకు చాలా బాగా అనిపించింది. ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం. వస్తుందండి. ఫోన్ టేబుల్ మీద పెట్టాను, రిసీవర్ మాత్రమే చేతిలో పట్టుకొని కంఫర్ట్గా హ్యాపీగా కూర్చొని మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫోన్ హోల్డర్ పెట్టేసుకొని ఫోన్ పట్టుకునే పని కూడా లేకుండా చక్కగా ఇట్లనే రిసీవర్ పెట్టుకొని మాట్లాడవచ్చు. రిసీవర్ చాలా లైట్ వెయిట్ ఉందండి. ఇది ఇలా ఉంటుందండి ఫైనల్ లుక్. ఇట్లా ఫోన్ హెడ్ ఫోన్స్ కనెక్ట్ చేసే దగ్గర ఇది పెట్టేసి ఇలా ఉంటుంది. ఏదైనా పని చేస్తున్నప్పుడు కూడా పట్టుకొని తిరగాం కదా ఫోను, అప్పుడు ఇది ఇట్లా రెడీగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఊరికి చేతిలో ఫోన్ పట్టుకొని మాట్లాడి రేడియేషన్ దగ్గర అయ్యాకంటే ఫోన్ రాగానే టక్కున రిసీవర్ లిఫ్ట్ చేసి ఆన్ చేసుకొని మాట్లాడేసి కొంచెం రేడియేషన్ని దూరం పెడితే మనకు కూడా ఆరోగ్యానికి మంచిది. ఈ 2 ప్రోడక్ట్స్ వాడటం వల్ల సెల్ ఫోన్ రేడియేషన్ నుంచి దూరంగా ఉండొచ్చు, ప్లస్ ల్యాండ్లైన్ మిస్ అయ్యే ఫీలింగ్ని కొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు బయట ఏదైనా షాపింగ్ చేసినప్పుడల్లా వాళ్ళు కూపన్స్ కోసం అని చెప్పి ఫోన్ నెంబర్లు అడుగుతూ ఉంటారు, ఇంటికి ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేయడానికి. అటువంటి ప్లేసెస్లో మన పర్సనల్ నెంబర్ ఇవ్వకుండా ఇట్లాంటి ల్యాండ్లైన్ ఒకటి ఇంట్లో పెట్టుకుంటే, దీనికోసమని ఒక సపరేట్ సిమ్ కొనుక్కొని ఇందులో ఇన్స్టాల్ చేసుకుంటే దాన్ని పబ్లిక్గా యూజ్ చేసుకోవచ్చు. పబ్లిక్గా అందరికీ ఇట్లాంటి షాప్స్లలో ఇది ఇచ్చేస్తే మనకి పర్సనల్ నెంబర్కి ప్రైవసీ ఉంటుంది. ఈ రీజన్స్ వల్ల నాకు ఈ 2 ప్రోడక్ట్స్ చూపించండి అనిపించిందండి. మరొక ప్రోడక్ట్తో మళ్ళీ కలుద్దాం.